అవుట్డోర్ వాకింగ్ చేయడం, పరిగెత్తడం చాలా మంచి వ్యాయామాలు. అయితే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా చలికాలం స్మాగ్ అంటే స్మోక్ ప్లస్ ఫాగ్. ఇప్పుడు ఏమవుతుంది, చలికి మన రకరకాల వాయువులు, గ్యాస్, డస్ట్ ఇవన్నీ కూడా సెటిల్ కావు. ఇవన్నీ అలాగే గాలిలో ఆగి ఉంటాయి. చలికాలంలో లంబసింగి పో అవసరం లేదు. ఈ మధ్యలో హైదరాబాద్లో కూడా చాలా ఫాగ్ వచ్చింది. పొద్దున్నే చూస్తే కళ్ళు కనపడడం లేదు, పొగమంచు మొత్తం చుట్టుకొని ఉంది. ఈ పొగమంచు ఏం చేస్తుంది, మన బండ్ల నుంచి వచ్చేటువంటి ఎగ్జాస్ట్ పొగని, దుమ్ము ధూళి అంటే సస్పెండెడ్ పార్టికల్స్ని, తర్వాత మన ఇంటి నుంచి వచ్చే పొగని, మన పర్యావరణంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని అంతా కూడా భూమి మీద పడిపోకుండా, పైకి పోకుండా ఒక సస్పెన్షన్లో పెడతాయి. ఈ పొగ స్మోకు, ఈ ఫాగ్ రెండు కలిసి స్మాగ్గా మారుతాయి. ఈ స్మాగ్ అనేది దీంట్లో 2.5 మైక్రాన్స్ నుంచి 15 మైక్రాన్స్ వరకు ఉన్నటువంటి పార్టికల్స్, గ్యాసు, అంటే ఇది చాలా భయంకరమైనది మన శ్వాస వ్యవస్థకు. అందుకని ఈ రోజుల్లో మనం ఢిల్లీ న్యూస్ వింటున్నాం. రోజు ఎంతోమందికి శ్వాసక్రియ వ్యాధులు వస్తున్నాయి, ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కాబట్టి మనం వాకింగ్ చేయాలన్నా, జాగింగ్ చేయాలన్నా ఎర్లీ మార్నింగ్ ఈ ఫాగీ టైంలో చేయకూడదు. ఓ 10 గంటలకి కొంచెం తగ్గుతుంది. మీరు ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో తిరగండి, మీ కారిడోర్లో వెళ్ళండి, బాల్కనీలో తిరగండి. మీకు ఇంట్లోనే ఉండేటువంటి హౌస్ వైఫ్స్ అయితే మిద్దెపైకి వెళ్ళండి, లేదా ఆఫ్టర్నూన్ టైం చేయండి. కానీ ఎర్లీ మార్నింగ్ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు వాక్, జాగ్ అవుట్డోర్స్ ఇన్ దిస్ సీజన్.